ఎవరైనా మీకున్న పరిచయ వాళ్ళు చెప్పి ఈసారి ఇతర పార్టీలకు ఓటేస్తే మనము చీలిపోతే ఓడిపోతామని వాళ్ళకు చెప్పి ఏకంగా టీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, అలాగే నిన్నటి వరకు పెద్ద శత్రువు అని చెప్పుకునే రెండిటి కూడా ఈ రోజు ఒక సింహాన్ని చూసి నలుగురు జతయ్యారు. కాబట్టి మీ అందరితో ఒకటే మనవి చేస్తున్నాను, ఎదుటోడు భయపడ్డారు, భయపెట్టడానికి ఒక సింహం వచ్చింది. నిన్నటి వరకు హైదరాబాద్ లో పోటీ లేదని ఏ రకంగా అయితే మనం చూశామో, ఈ రోజు గట్టి పోటీ ఇవ్వడానికి మాధవీలత గారు మీ వెంబడి ఉంటూ గత దశాబ్దంగా ప్రజాసేవ చేస్తూ సమస్యల్ని ప్రతి ఒక్క సమస్యని తెలుసుకొని హైదరాబాద్ బరిలో ఉన్నారు. మన గౌతమ్ గారు ఆర్మీ పర్సన్, వారు మాధవీలత గారిని సన్మానిస్తున్నారు. भारत माता की, भारत माता की, भारत माता की जय श्री राम. మోదీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ రకంగానైతే సైనికులకు గౌరవం పెరిగిందో మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి గౌరవం మనకు దక్కాలంటే రానున్న 13వ తారీఖు రోజు మాధవీలత గారికి ఓటెయ్యాలి. హైదరాబాద్ బతుకులు బాగుపడాలంటే మాధవీలత గారికి ఓటెయ్యాలి. కమలం పువ్వు గుర్తుతో, కమలం పువ్వు గుర్తుతో, గుర్తుంచుకో, అమలాన్ని ఎంచుకో, గుర్తుంచుకో, అమలాన్ని ఎంచుకో. మాధవీలత గారు మీ యొక్క ఆశీర్వాదం పొందడానికి మీ వాళ్ళకు ఇచ్చేశారు. దయచేసి మనము ఎవరిని అనుకోకుండా విధంగా మాధవీలత గారిని 13వ తారీఖు నాడు ఓటేసి గెలిపిస్తే, కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తే ఈసారి మోదీ గారు ఏదైతే 400 అబ్కీ బార్ 400 పార్ అని విధానంలో ఇచ్చారో ఆ 400 సంఖ్య మన హైదరాబాద్ లో ఉండాలి. మీరందరూ కూడా రానున్న 13వ తారీఖు నాడు 13 तारीख सबको याद रहे, 13 तारीख के दिन आप सब लोग अपने अपने घर से निकलकर मतदान केंद्र पहुंचे और इस बार हैदराबाद से कमल के निशान से माधवीलता जी को भारी मेजॉरिटी से जिताएं. आप सब लोग जानते हैं कि इस बार जो कैंडिडेट आपके सामने है वो माधवीलता जी अपनी पूरी तैयारी कर इस बार इलेक्शन में है. वो जानती है कि इलेक्शन कैसे लड़ना चाहिए, अभिषेक को किस प्रकार से हम हरा सकते हैं. इस दृढ़ संकल्प के साथ, एक पूर्ण प्रणालिका के साथ हमारे कैंडिडेट, हमारे अभ्यर्थी माधवीलता जी आपके बीच में आ गए हैं. हर गली गली में माधवीलता जी का फूलों से स्वागत हो रहा है. चूल्हा चौका छोड़ के वोट डालो जोड़ के. भारतीय जनता पार्टी दोस्तों, आपकी माँ, आपकी बहन, आपकी बेटी आपके घर आई हैं. इनको पूरा स्वागत कीजिए, इन्हें आशीर्वाद दीजिए ताकि 13 तारीख को, जैसा यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र जी मोदी ने बोला है, पहले मतदान फिर जलपान. सुबह सुबह निकल के माधवीलता जी को आशीर्वाद दीजिए. मैं आपको देख रहा हूँ यहाँ पे आपकी कॉन्स्टिट्यूंसी में कितनी समस्या है. ये वादा है माधवीलता जी का, एक बार जीतने के बाद ये सारी समस्याओं का निदान, एक ही नाम माधवीलता. माधवीलता ज्ञान के लिए सरस्वती और आतंक के लिए मां काली आपके सामने है. श्रीमती माधवीलता प्रचंड बहुमत से इन्हें विजय बनाइए. आज तक जो नासूर आपके पास रहा उसे हटाइए और संपन्नता को अपने पास में लेके आइए. माधवीलता आपका आशीर्वाद देने के लिए आपके पास आ रही है. जय जय श्री राम, जय जय श्री राम. కమలాన్ని ఎంచుకో, కమలాన్ని ఎంచుకో.
కమలాన్ని ఎంచుకో. జై ఈరోజు మన లక్ష్మీనగర్ ఫేజ్ 1 లోకి బీజేపీ అభ్యర్థి అయిన మాధవీలత గారు, ఎంపీ అభ్యర్థి అయిన మాధవీలత గారు ఇచ్చేశారు.